ఇది గోపాలపురం మండలం కరిచెర్లగూడెం గ్రామం. ఒక భూస్వామి దళితులు బహుజనులు నడిచే దారిని ఫెన్సింగ్ ఇనుప కంచె వేశాడని అర్జీ ద్వారా తెలుసుకుని కలెక్టరేట్ లో మొన్న అర్జీ ఇచ్చారు. దాని ద్వారా తెలుసుకుని బహుజన సమాజ్ పార్టీ ఇక్కడికి వచ్చి చూసింది. ఇక్కడికి వచ్చి చూస్తే అప్పటికే ఈ బహుజనులు దళితులు వీళ్ళందరూ చాలా అన్యాయంగా వేసిన ఈ ఫెన్సింగ్ని అప్పటికే కూల్చేశారు. ఒక మనిషి కావాలని దళితులు నడిచే దారికి అడ్డంకులు కల్పిస్తూ ఇలా ముళ్ళ కంచి వేయటం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రజలే కూల్చేసుకున్నారు, వాళ్ళ చేతులతో వాళ్ళే తీసేశారు. అది మంచి విషయమే. వాళ్ళకు కూడా మేము ఎవరైతే ఫెన్సింగ్ వేశారో వాళ్ళ గురించి మేము అధికారులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 8వ తారీఖుని ఫెన్సింగ్ వేస్తే 11, 12 తారీఖుల్లో స్పందన ద్వారా కలెక్టర్ గారికి అర్జీ చేస్తే 18వ తారీఖు అంటే 10 రోజుల వరకు ఈ సమస్యని కనీసం ఉందని తెలియకపోవటం ఈ చాలా దారుణం. ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం. అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తున్నాం. అధికారులు సత్వరం స్పందించి దళితులకి, ఈ ఐక్యతానగర్ కాలనీ వాసులకి ఈ NH బైపాస్కి నడిచే దారిని పునరుద్ధరించి ఈ దారిని సరిచేయాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ డిమాండ్ చేస్తాం.